నెక్స్ట్ వచ్చేసి జేకే ఫ్లిప్ ఫ్లాప్. జేకే ఫ్లిప్ ఫ్లాప్ అంటే చూడండి, ఇది దాని యొక్క లాజిక్ డయాగ్రామ్. లాస్ట్ వీడియోలో ఎస్ఆర్ ఫ్లిప్ ఫ్లాప్ని ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. ఎవరైనా ఎస్ఆర్ ఫ్లిప్ ఫ్లాప్ని చూడాలనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, దాన్ని మీరు క్లిక్ చేస్తే డైరెక్ట్ ఎస్ఆర్ ఫ్లిప్ ఫ్లాప్ వీడియోలోకి మీరు వెళ్ళొచ్చు. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే జేకే ఫ్లిప్ ఫ్లాప్ చూడండి, దీని యొక్క లాజిక్ డయాగ్రామ్ అనేది ఇలా ఉంటుంది. నాండ్ గేట్ 1 2 3 4 అనేది ఇలా నాండ్ గేట్స్ ఉంటాయి. ఈ జే అనేది ఒక ఇన్పుట్, కే అనేది ఇక్కడ వన్ ఇన్పుట్. క్లాక్ అనేది ఆల్వేస్ ప్రతిదానికి ఆల్సో క్లాక్ అనేది ఉంటుంది. క్లాక్ సింబల్ అనేది ఇలా ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే దానికి ఎస్ఆర్ ఫ్లిప్ ఫ్లాప్కి దీనికి డిఫరెన్స్ ఏంటంటే, ఇక్కడ ఈ థర్డ్ ఇన్పుట్ అనేది ఇలా కనెక్ట్ అవుతుంది క్యూఎన్ బార్కి, అదే ఈ థర్డ్ ఇన్పుట్ కూడా క్యూఎన్కి ఇలా కనెక్ట్ అవుతుంది. దిస్ ఈజ్ ద వేరీ బిట్వీన్ ఎస్ఆర్ అండ్ జేకే ఫ్లిప్ ఫ్లాప్. దిస్ ఈజ్ ద లాజిక్ డయాగ్రామ్. నెక్స్ట్ వర్కింగ్ ప్రిన్సిపల్ చూసుకుంటే J0 K0 ఇచ్చినప్పుడు అప్పుడు జేకే ఫ్లిప్ ఫ్లాప్ ఈజ్ ఇన్ రీచేంజ్ కండిషన్. అదే J = 0 K = 1 తీసుకుంటే సెట్ కండిషన్. 1 0 తీసుకుంటే ఇది రీసెట్, ఇది సెట్ కండిషన్. అదే 1 1 తీసుకుంటే చేంజ్ కండిషన్. దానికి డిఫరెన్స్ వచ్చేసి అక్కడ డోంట్ కేర్ వస్తుంది, ఇక్కడ చేంజ్ వస్తుంది. ఎస్ఆర్ ఫ్లిప్ ఫ్లాప్లో డోంట్ కేర్, ఇక్కడ జేకే ఫ్లిప్ ఫ్లాప్లో చేంజ్ కండిషన్ అనేది వస్తుంది. ఇప్పుడు క్యారెక్టరిస్టిక్ టేబుల్ అనేది దీన్ని బేస్ చేసుకొని వస్తుంది కదా. ఇక్కడ ఓన్లీ 0 0 అనేది ఒకటే ఉంది, కానీ ఇక్కడ క్యారెక్టరిస్టిక్ టేబుల్లో 2 ఉంటాయి. 0 0 0 0 0 1 0 1 1 0 1 0 1 1 1 1 ఇలా తీసుకుంటాం. నెక్స్ట్ క్యూఎన్ అనేది ఏంది, డోంట్ కేర్ కాబట్టి ఇదర్ 0 ఒకసారి 1 ఒకసారి 0 1 0 1 0 1 అనేది ఇలా రాస్తాం. రాసిన తర్వాత ఫస్ట్ కండిషన్ ఏంది మనకు, ఫస్ట్ కండిషన్ చూసుకుంటే రీచేంజ్ కండిషన్ అంటే క్యూఎన్ ఏముంటే అదే వస్తుంది. క్యూఎన్ ఏముంది ఇక్కడ 0 ఉంది కాబట్టి 0, 1 ఉంది కాబట్టి 1. నెక్స్ట్ సెకండ్ కండిషన్ వచ్చేసి రీసెట్ కాబట్టి రీసెట్ అంటే ఏంది, ఏమున్నా 0నే వస్తుంది, 0 ఉన్నా 0నే, 1 ఉన్నా 0నే వస్తుంది. థర్డ్ వన్ వచ్చేసి సెట్ కండిషన్ అంటే ఏంది, 0 ఉన్నా 1నే వస్తుంది, 1 ఉన్నా 1నే వస్తుంది. సెకండ్ కండిషన్ వచ్చేసి చేంజ్ కండిషన్ అంటే చేంజ్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే ఇక్కడ 0 ఉంది, ఇక్కడ 1 అవుతుంది, ఇక్కడ 1 ఉంటే ఇక్కడ 0 అవుతుంది, ఎందుకంటే చేంజ్ అవుతుంది అవుట్పుట్ అనేది. ఇది వచ్చేసి క్యారెక్టరిస్టిక్ టేబుల్. నెక్స్ట్ దీన్ని క్యారెక్టరిస్టిక్ టేబుల్ని యూజ్ చేసుకొని ఎగ్జిస్టేషన్ టేబుల్ అనేది మనము ఈజీగా క్యాలిక్యులేట్ చేయొచ్చు. క్యారెక్టరిస్టిక్ టేబుల్ లేనప్పుడు ఎగ్జైటేషన్ టేబుల్ అనేది క్యాలిక్యులేట్ చేసేదానికి పాసిబుల్ లేదు. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే ఎగ్జైటేషన్ టేబుల్ అనేది ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే QN+1 తీసుకున్న తర్వాత ఇది సేమ్ 2-bit ఆపరేషన్ మాదిరి 0 0 0 1 1 0 1 1 అనేది రాసేస్తాం. ఇదైతే అందరికీ తెలుసు. ఇప్పుడు 0 0 ఎక్కడ ఉండేది చూసుకోవాలి. 0 0 ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది. 0 0 ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది. అంటే 0 0కి స్ట్రైట్గా ఇక్కడ 0 0 ఉంది, ఇక్కడ 0 0కి స్ట్రైట్గా 0 1 ఉంది. అంటే ఇక్కడ J0 ఇక్కడ J0 ఉంది, ఇక్కడ K వచ్చేసి 0, ఇక్కడ 1 ఉంది. J0 0 సేమ్ ఉంది కాబట్టి J వచ్చేసి 0 పెట్టేసినాం. నెక్స్ట్ అలానే ఇక్కడ చూడండి, ఇక్కడ K ఏముంది, 0 ఉంది, కానీ ఇక్కడ ఏముంది, K 1 ఉంది. అంటే ఇక్కడ 1 0 2 ఉన్నాయి కాబట్టి డోంట్ కేర్ అనేది పెట్టేస్తాం Kలో. నెక్స్ట్ 0 1 ఎక్కడ ఉన్నాయి చూసుకోండి, 0 1 0 1 దీనికి స్ట్రైట్గా చూడండి 1 0, దీనికి స్ట్రైట్గా 1 0. Jలో ఏముంది, 1 1 ఉంది, అందుకు Jలో 1 పెట్టేసినాం. నెక్స్ట్ 0 1 ఉంది, అంటే 0 1 2 ఉన్నాయి కాబట్టి డోంట్ కేర్ పెట్టేసినాం. నెక్స్ట్ 1 0 ఎక్కడ ఉందో చూసుకోండి, 1 0 1 0 దీనికి స్ట్రైట్గా చూసుకోండి 0 1 ఉంది, దీనికి స్ట్రైట్గా చూసుకుంటే 1 1 ఉంది. అంటే 1 1 సేమ్ ఉంది కాబట్టి K = 1 అని పెట్టేసినాం. నెక్స్ట్ J చూద్దాం. J వచ్చేసి ఇక్కడ 0 ఇక్కడ 1 ఉంది కాబట్టి J వచ్చేసి డోంట్ కేర్ అనేది పెట్టాం. నెక్స్ట్ 1 1 ఎక్కడ ఉందో చూడండి, 1 1 ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది. దీనికి స్ట్రైట్గా చూసుకుంటే 0 0, దీనికి స్ట్రైట్ చూసుకుంటే 1 0. అంటే 0 0 K 0 0 సేమ్ ఉంది కాబట్టి 0 పెట్టేసిన, ఇక్కడ వచ్చే 0 1కు మారింది కాబట్టి డోంట్ కేర్ పెట్టిన. ఇది ఎగ్జైటేషన్ టేబుల్ ఫర్ జేకే ఫ్లిప్ ఫ్లాప్. నెక్స్ట్ గ్రాఫిక్ సింబల్ చూసుకుందాం. గ్రాఫిక్ సింబల్ అనేది ఇలా ఉంటుంది, జేకే క్లాక్ క్యూ బార్ అనేది దాని యొక్క గ్రాఫికల్ సింబల్. ఇది సేమ్ యాజ్ లాజికల్ డయాగ్రామ్ మాదిరి ఉంటుంది, లేదంటే అక్కడ గేట్స్ అనేది యూజ్ చేస్తాం, నాన్ గేట్స్. ఇక్కడ నాన్ గేట్స్ అనేది యూజ్ చేయకోకుండా వితౌట్ నాన్ గేట్స్ డయాగ్రామ్ ఇస్తే దాన్ని గ్రాఫిక్ సింబల్ అంటాం. దిస్ ఈజ్ అబౌట్ జేకే ఫ్లిప్ ఫ్లాప్. Thank you. Please like and subscribe my channel. Thank you.